వీళ్ళకి ఎవరు లేకుండా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకోవడం మొదలెట్టారు. ఒక పాప నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అది, అన్నయ్యను పంపిస్తుందమ్మమ్మ, నన్ను పంపించదు మా అమ్మ, ఇది వివక్ష కాదా? మరి నన్ను ఎందుకు పంపించదు? నేను స్కూల్కి లేట్ అయితే నన్ను 1,00,000 ప్రశ్నలు వేస్తుంది, అన్నయ్యని అడగదు. నేను ఎవరెవరితో చాట్ చేస్తున్నానో చెక్ చేస్తుంది నా ఫోన్లన్నీ. నేను అడిగాను ఆ పాపని, చూడమ్మా నువ్వు మనం బంగారం ఎక్కడ పెట్టుకుంటాం అని అంటే, బంగారం లాకర్లో పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం, విలువైంది కదా అని. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాం అంటే, దీపారాధన పూజ గదిలో ఉంటుంది. అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు. ఇది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి నేచర్, గార్డెన్ నేచర్ ని ఏర్పాటు చేసిన ఒక వైవిధ్యం దీంట్లో ఉంది. దీపారాధనని బంగారం విలువైనదని ఎలా అయితే కాపాడుకుంటున్నామో, నీ శరీర ధర్మాలను అనుసరించి నిన్ను అన్నయ్య కంటే ఎక్కువగా నీ మీద శ్రద్ధ భక్తి చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు క్షేత్ర స్వరూపిణివి, నువ్వు దేవత లాంటి దానివి. అమ్మ నీ పట్ల చూపిస్తే శ్రద్ధ ప్రేమ భక్తి తప్ప మరొకటి కాదమ్మా అని వివరించి ఇంకా లోతుకెళ్లి చెప్పితే అప్పుడు ఆ పాపకు అర్థమైంది.